దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావములకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తూ ఆయన్ని వెంబడిస్తున్న మనకు ఈ లోకములో ఆత్మీయ జీవితంలో కుటుంబపరంగా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనుషుల వలన మనకు శ్రమలు, శోధన, బాధ, మనము కన్నీరు కాల్చుటకు కారణమవుతారు. కొందరి జీవితాలు మనం గమనిస్తే ఇతరుల వలన బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వారిని కూడా ఇతరులకు ఇబ్బందికరంగా జీవించినట్లుగా మనము కొందరిని చూస్తూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు రక్తం చేత కడిగబడిన మనము, ఆయన్ని వెంబడిస్తున్న మనం ఏ రీతిగా బ్రతకాలి అంటే, మనకు మాదిరికరంగా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది భక్తి కలిగిన వారు బైబిల్లో ఉన్నారు. వారిని మనం మాదిరికరంగా తీసుకోవాలి. ఎందుకు అంటే, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వారు సహించుకున్నారు, ఓర్చుకున్నారు. దేవుని మీద భారం వేసి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తమ్మును తాము అప్పగించుకొని నడిపించబడి ఉన్నారు. తద్వారా వారి జీవితాలకు ఎంతో ఆశీర్వాదము వారు పొందుకున్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. కనుక మన జీవితంలో కూడా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనము ఓపిక కలిగి నడిపించబడినప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు సంగతి మనం ఆలోచించినప్పుడు ఆయన చాలా జాలి, కనికరం కలిగిన వాడని మనం చూస్తూ ఉన్నాము. ఆ భక్తునికి కలిగిన శోధన, శ్రమ అంతింత కాదు. మనము మాటలతో వర్ణించలేనంత తన జీవిత నష్టాన్ని చూసి ఉన్నాడు. స్నేహితులైన వారు దూషించి మాట్లాడుతున్నప్పుడు, నిందించి మాట్లాడుతున్నప్పుడు, తనకు సహకారి అయిన భార్య కూడా యోబును నిందించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో సహనంతో, ఓర్పుతో తన శ్రమలన్నిటినీ, మనుషుల యొక్క మాటలన్నిటినీ, బాధలన్నిటినీ అనుభవించి ఉన్నాడు. కనుకనే రెండంతలుగా దీవించబడినట్లుగా లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా కలుగుతున్న శ్రమల్లో మనము అలాంటి భక్తి కలిగిన వారిని మాదిరిగా పెట్టుకున్నప్పుడు మనము కూడా సహన, ఓర్పు కలిగి నడిపించబడతాము. దాని వలన దైవ కార్యాలు మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ మాటలు వింటున్న నీవు ఇన్నాళ్ళు మనుషుల వలన నీకు కలుగుతున్న శ్రమల్లో నీవు శ్రమ పెడుతూ ఉన్నావా? లేకుంటే భక్తులను మాదిరిగా తీసుకొని ఓపికగా నడిపించబడుతూ ఉన్నావా? మనము భక్తులను మాదిరిగా తీసుకొని ఓపిక కలిగి ఆ శ్రమలు మనం అనుభవించినప్పుడు దైవ దేవుని పొందుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రనైనా ఈ లోక ప్రయాణంలో, ఆత్మీయ జీవిత ప్రయాణంలో మాకు కలుగుతున్న శ్రమల్లో భక్తులైన వారిని మాదిరిగా పెట్టుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుటప్పుడు సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు విని ప్రార్థనలేగి వివరించిన ప్రతి వారిని కూడా ఆ రీతిగా మీరు నడిపించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగుతుంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.